అందరికీ నమస్కారం. గో లాంగ్వేజ్ గురించి మాట్లాడినప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేవి రెండు యారేస్ ఇంకా స్లైసెస్. రెండూ డేటాని స్టోర్ చేస్తాయి, కానీ వాటి పనితీరు, వాటి మధ్య ఉన్న సంబంధం చాలా డిఫరెంట్. అసలా తేగానేంటి, వాటి కథేంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ గోకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లాంటి అరే గురించి తెలుసుకుందాం. తర్వాత వాటికున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటో చూసి వాటిని సాల్వ్ చేసే స్లైసెస్ ఎలా వచ్చాయో, అవి లోపల ఎలా పనిచేస్తాయో చూద్దాం. లాస్ట్లో ఎప్పుడు అరే వాడాలి, ఎప్పుడు స్లైస్ వాడాలి అనేదానిపై ఒక క్లారిటీ తెచ్చుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. గోలో అన్నిటికంటే బేసిక్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే అదే అరే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా స్ట్రిక్ట్, చాలా పక్కాగా ఉంటుంది. ఒకసారి ఒక సైజ్తో క్రియేట్ చేశామంటే అంతే, దాని సైజ్ని అస్సలు మార్చలేం. ఇది కొన్నిసార్లు మనకు ప్లస్ అవుతుంది, కానీ చాలాసార్లు ఇదే పెద్ద తలనొప్పిగా మారుతుంది. అరే అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫిక్స్డ్ సైజ్ బాక్స్ అనమాట. ఇందులో ఒకే రకమైన ఐటమ్స్ మాత్రమే పెట్టగలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే అరే సైజ్ కూడా దాని టైప్లో భాగమే. అంటే 5 int అనేది 5 ఇంటిజర్లుండే ఒక అరే, అలాగే 6 int అనేది 6 ఇంటిజర్లుండే మరో అరే. గో లాంగ్వేజ్ ప్రకారం ఈ రెండూ కంప్లీట్గా వేరువేరు టైప్స్. ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక అరేని ఇంకో దానికి కాపీ చేయాలంటే ఎలా? ఒక పద్ధతి ఉంది. అదేంటంటే ఒక లూప్ రాసి మొదటి అరేలోని ఒక్కో ఎలిమెంట్ని తీసుకుని రెండో అరేలోకి మాన్యువల్గా కాపీ చేయడం. అవును, కొంచెం కోడ్ ఎక్కువ రాయాలి, కానీ ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పద్ధతి. కానీ ఆగండి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎరేల కోసం ఇంతకంటే చాలా సింపుల్ మార్గం ఉంది. జస్ట్ డెస్టినేషన్ ఈక్వల్స్ టు సోర్స్ అని రాస్తే సరిపోతుంది, అంతే. కానీ ఇక్కడొక కండిషన్ ఉంది. ఆ రెండు ఎరేలు ఎగ్జాక్ట్గా ఒకే టైప్ అయి ఉండాలి. అంటే వాటి సైజ్, వాటిలోని ఎలిమెంట్స్ టైప్ రెండూ సేమ్ టు సేమ్ ఉండాలి. అప్పుడే ఈ సింపుల్ కాపీ పనిచేస్తుంది. సరే, ఇప్పటిదాకా చూస్తే అరేలు చాలా సింపుల్గా బాగున్నట్టే అనిపిస్తాయి కదా, కానీ వాటి ఫిక్స్డ్ సైజ్ నేచర్ వల్లే అసలు సమస్య మొదలవుతుంది. ఈ స్థిరత్వం వల్ల వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రశ్న: మనం ఒక అరేని ఒక ఫంక్షన్కి పాస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది, కానీ దీని సమాధానంలోనే గో యొక్క ఒక కోర్ కాన్సెప్ట్ దాగి ఉంది. అదేంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. గోలో అరేలు పాస్ బై వాల్యూ మెకానిజం ఫాలో అవుతాయి. పాస్ బై వాల్యూ అంటే ఏంటి? అంటే మనం ఒక అరేని ఫంక్షన్కి పంపినప్పుడు ఒరిజినల్ అరే వెళ్ళదు. దాని బదులు ఆ అరేకి ఒక జిరాక్స్ కాపీ క్రియేట్ అయ్యి ఆ కాపీ ఫంక్షన్కి వెళ్తుంది. దీనర్థం ఏంటంటే ఫంక్షన్ లోపల మనం ఆ కాపీలో ఏ మార్పులు చేసినా అది బయట ఉన్న మన ఒరిజినల్ అరేని అస్సలు టచ్ చేయదు. ఈ ఉదాహరణ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వాల్యూస్ అనేది మన ఒరిజినల్ అరే. దీన్ని ఫంక్షన్కి పంపినప్పుడు ఫంక్షన్ లోపల యార్ అనే కాపీ క్రియేట్ అయింది. ఆ యార్లో కొన్ని మార్పులు చేశాం, కానీ బయటకొచ్చి చూస్తే మన ఒరిజినల్ వాల్యూస్ అరే మాత్రం అస్సలు మారలేదు, అలాగే ఉంది. ఇప్పుడు ఊహించుకోండి, మన ఎరేలో కొన్ని వందలో వేలో ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఫంక్షన్ కాల్కి అంత డేటాని కాపీ చేయడం ఎంత అనవసరమో కదా. మరి ఈ ఫిక్స్డ్ సైజ్ ప్రాబ్లంకి, ఈ ఇనెఫిషియన్సీకి సొల్యూషన్ ఏంటి? అక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. అదే గో స్లైసెస్. ఇవి ఎరేలకున్న పవర్ని వాడుకుంటూనే వాటికున్న లిమిటేషన్స్ని బ్రేక్ చేస్తాయి. స్లైస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అరే మీద ఉండే ఒక వ్యూ లేదా ఒక రెఫరెన్స్ లాంటిది. అంటే స్లైస్ దగ్గర సొంతంగా డేటా ఉండదు. అది కేవలం బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక అరేలోని కొంత భాగాన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇది చాలా లైట్ వెయిట్, చాలా ఎఫిషియెంట్. ఫంక్షన్స్కి పాస్ చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. స్లైసెస్కి ఇంత పవర్ ఎలా వస్తుంది? తెరవెనుక అసలేం జరుగుతుంది? వాటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అర్థమైతే గోలో స్లైసెస్ ఎందుకంత పాపులరో క్లియర్గా తెలిసిపోతుంది. అసలు విషయం ఏంటంటే ఒక స్లైస్ అంటే డేటా కాదు, అది డేటాని మేనేజ్ చేసే ఒక చిన్న హెడర్ స్ట్రక్చర్. ఈ హెడర్లోనే మొత్తం మ్యాజిక్ అంతా ఉంది. ఈ హెడర్లో ముఖ్యంగా 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే స్లైసెస్ పనితీరు మొత్తం మనకు అర్థమైనట్టే. మొదటిది పాయింటర్. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉన్న అరేలో మన స్లైస్ ఏ ఎలిమెంట్ దగ్గర మొదలవుతుందో చూపిస్తుంది. రెండోది లెంగ్త్, అంటే స్లైస్లో ప్రస్తుతం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పే కౌంట్. మూడోది చాలా ముఖ్యమైనది కెపాసిటీ,
అంటే ఆ పాయింటర్ దగ్గర నుండి బ్యాక్గ్రౌండ్ అరే చివరి వరకు ఇంకా ఎంత స్పేస్ ఉందో చెప్పేది. ఈ పాయింటర్, లెంగ్త్, కెపాసిటీ ఈ మూడూ కలిసే స్లైసెస్కి అంత ఫ్లెక్సిబిలిటీనిస్తాయి. సరే, థీరీ చాలా అయ్యింది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం ఒక రియల్ ఎగ్జాంపుల్తో. స్లైసెస్ వాటి బ్యాకింగ్ ఎరేతో ఎలా కనెక్ట్ అయి ఉంటాయో లైవ్గా చూద్దాం. మొదట మన దగ్గర 6 నంబర్లతో యార్ అనే ఒక అరే ఉంది. దీన్నే మనం బేస్గా వాడుకుందాం. ఇప్పుడు ఈ ఎర్రే నుండి ఒక స్లైస్ని క్రియేట్ చేద్దాం. సింటాక్స్ చూడండి. SLC ఈజ్ ఈక్వల్ టు ARR 0:4. దీని అర్థం ARRలోని 0 ఇండెక్స్ నుండి మొదలుపెట్టి 4వ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్తో ఒక స్లైస్ని క్రియేట్ చేయి అని. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొత్తగా డేటా ఏమీ క్రియేట్ అవ్వలేదు. SLC అనేది జస్ట్ ARRలోని మొదటి 4 ఎలిమెంట్స్ని పాయింట్ చేస్తోంది అంతే. ఇప్పుడొస్తుంది అసలు ట్విస్ట్. మనం ఒరిజినల్ ఎరే ఆర్ని టచ్ చేయట్లేదు. కేవలం మనం క్రియేట్ చేసిన SLC అనే స్లైస్లోని మొదటి ఎలిమెంట్ని 100గా మారుస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా? అక్కడ చూడండి, మనం మార్చింది స్లైస్ని, కానీ మార్పు ఒరిజినల్ యారేలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఎందుకిలా జరిగింది? ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు స్లైస్ అనేది డేటా కాదు, అది డేటాకి ఒక రెఫరెన్స్ మాత్రమే. రెండు ఒకే మెమరీ లొకేషన్ని చూపిస్తున్నాయి. ఇదే యారేకి స్లైస్కి మధ్యున్న ఫండమెంటల్ డిఫరెన్స్. సరే, ఇప్పుడు అరే ఏంటి, స్లైస్ ఏంటి అనే దానిపై ఒక మంచి ఐడియా వచ్చింది కదా. మరి మన కోడ్లో ఎప్పుడు ఏది వాడాలి? ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా రివైజ్ అవుతుంది. అరే సైజ్ ఫిక్స్డ్, దాన్ని ఫంక్షన్కి పంపితే మొత్తం కాపీ అవుతుంది. అదే స్లైస్ అయితే డైనమిక్, సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫంక్షన్కి పంపిస్తే కేవలం ఆ చిన్న హెడర్ మాత్రమే కాపీ అవుతుంది. అందుకే గోలో ఎక్కువగా దాదాపు 99% సందర్భాల్లో మనం స్లైసెస్నే వాడతాం, ఎందుకంటే అవి ఫ్లెక్సిబుల్, ఎఫిషియెంట్. చివరగా ఒక ప్రశ్న. స్లైసెస్ ఇంత బాగుంటే మరి యారేలని పూర్తిగా మర్చిపోవచ్చా? ఎప్పుడైనా యారే వాడాల్సిన అవసరం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో యారేలే బెస్ట్ చాయిస్. ఉదాహరణకి ఒక డేటా సైజు ఖచ్చితంగా ఇంతే ఉండాలి, అస్సలు మారకూడదు అనుకున్నప్పుడు, ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ లాంటిది. అక్కడ దాని ఫిక్స్డ్ సైజ్ నేచర్ ఒక సెక్యూరిటీ ఫీచర్లా పనిచేస్తుంది. స్లైసెస్ అనేవి పవర్ఫుల్ టూల్స్ అయినా కొన్నిసార్లు యారేల యొక్క ఆ స్ట్రిక్ట్నెస్, ఆ సింప్లిసిటీ కూడా చాలా అవసరం.